నమస్తే. పశ్చిమ బెంగాల్ రాజకీయాలన్నీ తారుమారు కాబోతున్నాయి. 3 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిగమించినటువంటి మమతా బెనర్జీకి ఈసారి బీజేపీ రూపంలో ఎదురు దెబ్బ తగలబోతా ఉన్నది. సో 4వ సారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజెక్కించుకోవాలన్నటువంటి ఆశతో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఆశల పైన బీజేపీ పార్టీ నీళ్లు చల్లిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ సైతం కూడా బీజేపీ పార్టీ దాటినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి 294 సంబంధించినటువంటి స్థానాలకి ఈ యొక్క రిజల్ట్స్ కనబడతా ఉంది. ఈరోజు 293 నియోజకవర్గాలకి, ఎందుకంటే 294 నియోజకవర్గాలు ఉంటే 293 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మాత్రమే వెల్లడిస్తా ఉన్నారు. ఇంకొక సంబంధించినటువంటి ఎన్నిక అది వాయిదా పడ్డది, రద్దయిపోయింది. సో 293 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో 148 సంబంధించినటువంటి స్థానాలు గెలిచినటువంటి పార్టీ ముఖ్యమంత్రి సీటు పైన కూర్చోబోతా ఉన్నది. సో మమతా బెనర్జీ ముఖ్యంగా 50 సంవత్సరాల పాటు ఏలినటువంటి గడ్డ పైన మొదటిసారిగా కాషాయ పార్టీ ఇక్కడ జెండా పాతేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాదాపుగా 50 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని రెండు పార్టీలు మాత్రమే శాసించడం జరిగింది. 34 సంవత్సరాల పాటు జ్యోతి బాసు నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు అధికారాన్ని చేజెక్కించుకున్నటువంటి రెండు పార్టీలకి ధీటుగా ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ పాగా వేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈసారి దీదీకి గట్టి ఎదురు దెబ్బ తాకేటువంటి అవకాశమే స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా చూసుకోవచ్చు, దాదాపుగా ఇక్కడ కూడా ఈ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో ఇక్కడ ఈ రెండు పార్టీలు బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీ మధ్యలో తీవ్రమైనటువంటి గట్టి పోటీ ఉంటుందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తే, మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్పినాయి అంటే ఏకపక్షంగా బీజేపీ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏకపక్షంగా వేరే పార్టీతోటి పొత్తు లేకుండానే బీజేపీ పార్టీ స్వతహాగా అక్కడ ఖచ్చితంగా అధికారాన్ని చేజెక్కించుకుంటుందని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగానే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ కనుక చూసినట్లయితే ఒక్కసారి అఫీషియల్ సంబంధించినటువంటి వెబ్సైట్లో అలాగే మిగతా సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో యావత్ దేశం అంతా కూడా అటువైపే చూస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు సైతం కూడా వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతా ఉన్నది, తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలు ఏ విధంగా మారబోతా ఉన్నాయన్నటువంటి దానిపైనే ప్రధానంగా ఫోకస్ కనపరిస్తే, మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 294 సంబంధించినటువంటి స్థానాలు. సో 148 ఏ పార్టీకైనా కానీ 148 రావాలి. ఇప్పటికీ బీజేపీ పార్టీకి అఫీషియల్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ లో అఫీషియల్ గా బీజేపీ పార్టీకి 56 స్థానాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీకి 38, మమతా బెనర్జీ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో 38, అంటే దాదాపుగా అఫీషియల్ వెబ్సైట్ లోనే ఆ పార్టీకి ఈ పార్టీకి 18 సీట్ల డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడే మొదటి రౌండ్ ఫలితం కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొదటి రౌండ్ ఫలితాల్లోనే ముఖ్యంగా బీజేపీ పార్టీ దూసుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంటే కొన్ని సంబంధించినటువంటి వెబ్సైట్ లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ కూడా కనబడతా ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కనుక చూసినట్టయితే టీఎంసీ అలాగే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అదర్స్ కూడా ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. సో టీఎంసీ పార్టీ 122 స్థానాలు, అంటే ఏ పార్టీ అయినా కానీ స్పష్టమైనటువంటి ఆధిక్యత ముఖ్యమంత్రికి కావాలంటే 148 స్థానాలు కావాలి. 148కి వీళ్ళు దరిదాపుగా ఇంకా 26 స్థానాలకి దూరంలో ఉన్నారు. ఇది టీఎంసీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి పార్టీ. అలాగే బీజేపీ పార్టీ విషయానికి వచ్చిన తర్వాత 148 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇప్పటికే 139 సంబంధించినటువంటి స్థానాల్లో వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దూసుకు వెళ్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. లెఫ్ట్ పార్టీ 1, అలాగే అదర్స్ మాత్రం 3 స్థానాల్లో వాళ్ళు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి డిఫరెంట్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. 122, 139, దాదాపుగా 17 సంబంధించినటువంటి స్థానాలను ఇప్పుడు బీజేపీ పార్టీ టీఎంసీ పార్టీ కంటే ఇంకొక 17 నుంచి 20 స్థానాల్లో వాళ్ళ ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది మొదటి ఫలితం వచ్చేంత వరకు ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు, వేరే సంబంధించినటువంటి ప్రైవేట్ వెబ్సైట్ లో వచ్చినటువంటి అంశాలు. సరే చూడాలి ఇది ఏ విధంగా మరి కవర్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి దీది ఏ విధంగా లాక్కొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈసారి 15 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఆ పార్టీని కాదని ఈసారి కొత్తగా మరొకసారి అవకాశం
బీజేపీ పార్టీకి ఇవ్వాలన్నటువంటి ఆ ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఏమైనా చేసిలా? ఒక పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం అంతా కూడా ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అమిత్ షా కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ కావచ్చు, మరొక పక్కన అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, చాలా మంది సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా కూడా పశ్చిమ బెంగాల్ పైనే పెట్టడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో అనేక రకాలైనటువంటి రోడ్ షోలు, వందలాది రోడ్ షోలు చేయడం జరిగింది. వందలాదిగా సభలు, సమావేశాలు, బహిరంగ సభలు పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మమతా బెనర్జీ గెలవకూడదు, అక్కడ ఖచ్చితంగా కాషాయ పార్టీ జెండా ఎగరాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఒక కృత నిశ్చయంతో ప్రధానంగా వాళ్ళంతా కూడా అక్కడే దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఆ పార్టీని ఓడించడానికి అనేక రకాలైనటువంటి వ్యూహాలు రచించడం జరిగింది. ఆ వ్యూహాల్లో భాగంగానే ఈ రోజు బీజేపీ పార్టీ ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ అయితే కనబడతా ఉంది. చూడాలి ఈ ట్రెండ్స్ ఇట్లానే కొనసాగినట్టయితే మరి బీజేపీ పార్టీకి అయితే విజయం అనేది సులువుగానే చెప్పుకోవచ్చు. సో ఆమె పోటీ చేస్తున్నటువంటి చోట సైతం కూడా భవానీపూర్లో సైతం కూడా మమతా బెనర్జీ వెనుకంజలోనే ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. అక్కడ మమతా బెనర్జీ పైన కూడా పోటీ చేసేటువంటి భవానీపూర్లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సువేందు అధికారి సైతం కూడా ఆమె పోటీ చేస్తున్నటువంటి చోట ఆధిక్యతలో బీజేపీ పార్టీ అభ్యర్థి సువేందు అధికారి ఆయన కూడా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి ఇంకా ఏ రకంగా మారబోతా ఉన్నాయి, ఏం జరగబోతా ఉన్నది. పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఏదైతే రాజకీయాలు ఈసారి కొత్తగా ఉండబోతా ఉన్నాయంటే అవునన్నటువంటిదే స్పష్టంగా కనబడతా ఉన్నది. చూద్దాం మరి కాసేపట్లో పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఇంకా రెండో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు అయితే మొదటి రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు రావడం జరిగింది. మరి కాసేపట్లో అంటే ఇది సాయంత్రం 4-5 గంటల వరకు పూర్తిగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏ సంబంధించినటువంటి పార్టీ ఆ యొక్క రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టింది అన్నటువంటి పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వెబ్సైట్లు మాత్రం కొంత లేటెస్ట్ గా అయితే వస్తా ఉన్నాయి. ఇక ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు అఫీషియల్ గా సంబంధించినటువంటి దాంట్లో వెస్ట్ బెంగాల్లో అఫీషియల్గా ఇచ్చినటువంటి దాంట్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు 76 మంది ముందంజలో ఉంటే ఇక్కడ టీఎంసీ పార్టీ 41, అంటే దరిదాపుగా 35 సంబంధించినటువంటి స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు దూసుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో అధికారాన్ని కోల్పోవాల్సినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు టీఎంసీ పార్టీకి మమతా బెనర్జీకి కలగబోతా ఉంది. సరే ఏదైతే ఉంది బీజేపీ పార్టీకి అయితే సరే ముఖ్యమంత్రి ఎవరనేది తెలియదు, కానీ మొత్తానికి అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి మాత్రం ముఖ్యమంత్రి సీట్లో ఈ ట్రెండ్స్ కనుక చూసినట్టయితే అదే జరగబోతా ఉంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.